యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడ కింద మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరొక నూతనమైన దినంలో చూడటానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ వాగ్దానంలో మన దేహాలకి ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఇస్తానని అంటున్నాడండి. అంతే కదండి, మన ఎముకలకు బలాన్ని ఇస్తానని అంటున్నాడు, బలాన్ని కలుగు చేస్తానని అంటున్నాడు. మరి ఇవన్నీ ఆయన చేస్తానని అన్నప్పుడు మరి నువ్వు ఆయనకి ఏమి ఇవ్వగలవో అని దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వు చేసే ప్రతి పనిలో కూడా మరి దేవునికి నీకు వచ్చే ఆ రాబడి అంతట్లో కూడా దేవునికి ప్రథమ ఫలంగా మరి ఆయనకి ఇచ్చుకొని ఆయన దగ్గర మనం కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట అండి. ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా దానికి వచ్చిన మరి ఆ జీతాన్ని దేవునికి మరి దశంభాగంగా తీసుకుని ఆయన ఆవరణలోకి పట్టుకుని వెళ్ళాలి, ఆయన సన్నిధానానికి పట్టుకుని వెళ్ళాలి. మరి అప్పుడు ఇంకా చూసినట్లయితే ఆస్తిలో భాగాన్ని ఇచ్చి యెహోవాను ఘనపరచమంటున్నాడండి. మరి అలాంటి స్థితి మనం ఎప్పుడైనా చేసామా లేదా అని ఒకసారి మనల్ని మనము ఆలోచన చేసుకుందాము. మన జీతంలో దశంభాగాలు ఇస్తున్నామా? మన ఆస్తిలో మరి దేవునికి వచ్చే దాంట్లో ఏమైనా ఇస్తున్నామా లేదా? ఇలాగ ఆలోచించుకొని ఒకవేళ చేయలేదనుకోండి, ఈ రోజు నుంచి అది మొదలు పెడదామండి చేయటానికి. దేవునికి మనం ఇస్తానండి, ఆ దేవుడు దానికి నూరంతులుగా మరి మళ్ళా మనకి ఇవ్వటానికి కృప చూపించాడండి. మరి నువ్వు దేవునికి ఇవ్వకుండా మరి నువ్వు అలాగా బిగబెట్టుకుని ఉంటే అది ఎలా ఉంటుందండి? నెరలు విడిచిన భూమిలో తయారవుతుంది అనమాట. కాబట్టి విస్తారమైన ధారాళంగాను విస్తారంగాను ఆయన సన్నిధిలో మరి నువ్వు దశంభాగాలను నీ వచ్చే రాబడంతట్లో ప్రథమ ఫలాలన్నీ కూడా ఆయనకి నువ్వు మొక్కుబడులు చెల్లించుకోవాలన్నమాట అండి. అలా చెల్లించుకున్నట్లయితే మరి నిన్ను నీ బిడ్డల్ని నీ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా క్షేమాన్ని ఇచ్చి కాపాడుకుంటూ వస్తాడనమాట అండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ